చూడండి, సంఘం ఎప్పుడైనా సరే అందరికీ ఆశీర్వాదంగా ఉండేటట్లు ఉండాలి. అందరినీ ఆశీర్వదించే మాటలు పలికినప్పుడు దీవించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఒక పెద్ద మాట చెప్పమంటారా? మీ ప్రార్థనలు, మీ దీవెనలు కూడా మాకు బలం అవుతుంది, మాకు ఆయుధం అవుతుంది. సేవకుడే విశ్వాసుల్ని దీవించడం కాదు, విశ్వాసులు కూడా సేవకుని దీవించాలి. మీరు చెప్పండి, చెరసాల పునాదులు వనకడానికి కారణం ఏమిటి? సంఘ ప్రార్థన. మీరందరూ ఏకమై చేసే ప్రార్థన సేవకుని అగ్ని కణికగా మారుస్తాయి. మీరందరూ కలిసి చేసే ప్రార్థన బోధను పైనుండి పంపించేటట్లు చేస్తుంది. మీరందరూ కలిసి చేసే ప్రార్థన సాతాన్ను చిదగదొక్కడానికి సంఘాన్ని సత్తువతో నింపుతుంది. సంఘ ప్రార్థన కావాలి. అందుకే కొలసి 4:4 పౌలు అంటాడు, మా కొరకు ప్రార్థించండి. వాక్యము బయలుపడే అనుకూలమైన కాలముల కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మీరు ప్రార్థిస్తేనే ద్వారములు తెరవబడే అవకాశం ఉంది. మీకు తెలుసా? మీ ప్రార్థనతో ఆటంకాలు తొలగిపోయే గొప్ప శక్తి, గొప్ప బలం కలుగుతుంది. మీకు తెలుసా? కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. అయితే మీరందరూ కలిసి ఏకీభవిస్తే దేవుడు కూడా ఏకీభవిస్తాడు.